ప్రభు నామానికి మహిమ కలుగునుగా. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. బాగున్నారు కదా మీ అందరు? చూడండి, మన జీవితంలో ప్రభు ఏమైనా చేయగలడు. ఎప్పుడు చేస్తాడు? నువ్వు మాట విన్నప్పుడు. నువ్వు మాట వింటే ఆయన నీ జీవితంలో నిన్ను హెచ్చిస్తాడు, గణపరుస్తాడు. అన్ని విషయాల్లో ధైర్యంగా ముందుకు నడిపిస్తాడు. ఒక ఇద్దరు ఫ్రెండ్స్ అడవిలో నడుచుకుంటూ వెళ్తా ఉన్నప్పుడు అడవి దాటగానే వారికి ఒక నది అడ్డం వచ్చింది. ఈ నదిలో మేము ఎలా దాటగలం అని చుట్టూ చూస్తే పక్కన ఒక పెద్ద కొండ కనిపించింది. ఆ కొండ ఎక్కి దిగితే ఈ నదిలో మనం ఈదాల్సిన అవసరం లేదని చెప్పి ఆ కొండ ఎక్కడాన్ని ప్రారంభించాం. కొండ ఎక్కుతూ ఉన్నప్పుడు ఒక ఫ్రెండ్స్ కాలు జారి లోయలో పడిపోయాడు. లోయలో పడిపోయినప్పుడు అతనికి ఒక కొమ్మ దొరికిందంట, కింద పడకుండా వేలాడుతూ ఉన్నప్పుడు ప్రవ్వా నన్ను కాపాడు, నువ్వు ఉన్నావని నాకు తెలుసు, నువ్వు తప్పకుండా రక్షించే దేవుడు, కాపాడే దేవుడు అని గట్టిగా కేకలేస్తూ ఆర్తనాదాలతో ప్రభువును అక్కడ పిలుస్తూ ఉంటే అక్కడ ఒక మెల్లనైన స్వరం ఆయనకి వినిపించిందంట. ఏమని? నేనున్నాను, కానీ ఇప్పుడు నేను చెప్పింది నువ్వు చేస్తే గనక తప్పకుండా నువ్వు బ్రతుకుతా ఉంటే నువ్వేం చెప్పినా చేస్తాను ప్రభు. నువ్వు చెప్పింది చేయడానికే కదా నేను ఈ అడవిలోకి వచ్చాను, నీ పరిచయం చేస్తూ ఉన్నాను, ప్రార్థిస్తూ ఉన్నానంటే అవన్నీ చేసేవాళ్ళే చూశాను. ఇప్పుడు నేను చెప్పిన మాట వింటే గనక నీ జీవితంలో నీ బ్రతుకు దినములన్నీ నువ్వు సంతోషంగా అనుభవిస్తావంటే ఏం చెప్తావో చెప్పున్నానన్నప్పుడు, నువ్వు పట్టుకున్న ఆ కొమ్మను విడిచిపెట్టు. నేను పట్టుకున్న ఈ కొమ్మను విడిచిపెడితే ఇప్పుడే చచ్చిపోతాను. నువ్వు చావనే చావు, కానీ నేను చెప్పింది చెప్పినట్టు చెప్పు. అది కాకుండా వేరేది చెప్పునైనా ఈ కొమ్మ విడిచిపెడితే ఇంకా నేను చచ్చిపోతా కదా, కింద ఎంత లోతుందో నాకు తెలియదు అన్నప్పుడు ఆయన కొమ్మ విడిచిపెట్టమంటాడు, ఈయన విడిచిపెట్టనంటాడు. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రకటన 2వ అధ్యాయం 25వ వచనం, మీకు కలిగి ఉన్నదాన్ని గట్టిగా పట్టుకొనుడి, దేవునికి స్తోత్రం కలుగుగాక. ఆయన పట్టుకోమంది పట్టుకోవాలి, విడిచిపెట్టమంది విడిచిపెట్టినప్పుడు నీ జీవితంలో అద్భుతం చూస్తాం. ఈరోజు ప్రభు నిన్ను పాపం విడిచిపెట్టమంటున్నాడు, కోపం విడిచిపెట్టమంటున్నాడు, ఆవేశం విడిచిపెట్టమంటున్నాడు, ద్వేషాన్ని విడిచిపెట్టమంటున్నాడు. అవన్నీ విడిచిపెట్టకుండా నువ్వు గట్టిగా పట్టుకున్నావు కాబట్టి ఆయన అంటున్నాడు, అవి విడిచిపెట్టి చూడు, నీ జీవితంలో ఆశీర్వాదం చూస్తావు. నీ జీవితంలో నేను చేసే కార్యములన్నీ కూడా కళ్ళారా చూస్తూ ఉంటే అవన్నీ విడిచిపెట్టలేదు. అవి గట్టిగా పట్టుకొని ఆరాధిస్తూ ఉంటారు, అవి పట్టుకొనే ప్రభువును స్తుతిస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ మనిషి చూడండి, కొమ్మ విడిచిపెట్టమంటే విడిచిపెట్టలేదు. అలాగే చలికి వణికి కొన్ని గంటల్లో అతను చనిపోయాడు. ఈ ఫ్రెండ్ వెతుకుతూ చూస్తే ఆ కొమ్మకు చనిపోయి వేలాడుతూ ఉన్నాడు. అక్కడ జరిగిన సంగతి ఏంటంటే అతని కాళ్ళ కింద 2 అడుగులే ఉందంట. విడిచిపెట్టుంటే బతుకుండేవాడు కదా. ఈ విషయాల్లో మేలుకరమైన పాత్రగా నిన్ను వాడుకోబోతుంది. అట్టి కృప ప్రభు మీ అందరికీ అనుగ్రహించి నడిపించునుగా.